ఒక జగన్మోహన్ రెడ్డిని మాట్లాడటానికి భయపడేటువంటి ఈ వ్యవస్థలో గురునాథం ఢిల్లీ నడిబొడ్డులో జంతర్ మంతర్లో పరిగెత్తిచ్చాను. జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయలేదు. అదే క్రిమినల్స్ మొత్తం కలిపి ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీలో మీరు కొనసాగుతా ప్రజలను మభ్యపెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక తొత్తుగా ఉండి 3 రాజధానుల పేరుతో ఉద్యమం చేసినటువంటి మా గురునాథం గారు ఈరోజు సడన్గా ఎందుకు వీటర్ని తీసుకున్నారు? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని నటించి వైఎస్ఆర్సీపీని గెలిపించింది నేను. ఉద్యమాల పురిటిగడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారే తప్పించి నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళలేదు. మీ అందరికీ తెలియదేమో. నేను చెప్తా ఉన్నాను నా కెపాసిటీ ఏందో, నేనేందో. అది తప్పు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు. మీ నాన్న సంపాదించినటువంటి కోట్ల రూపాయలు ఇక్కడ పోసి అన్ని వ్యవస్థలను కొనేసి మేనేజ్ చేసినటువంటి నువ్వు నెంబర్ 1 దొంగల ముఠానికి చైర్మన్. నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు? యోగి రమేష్ అనేవాడు చంద్రబాబు నాయుడు బయటికి రా, నువ్వు ఎక్కడ దాక్కున్నావు, నువ్వు నక్కున్నావు, నీ సంగతి తేలుస్తాను అన్నాడు. అంటే అతను హతమార్చడానికే కదా నువ్వు పోయింది. టీడీపీ పార్టీలో ఎంత బేరం కాదు. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందని పదే చెప్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కక్ష సాధింపు చేస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. అధికారం ఉంది కానీ ప్రజాస్వామ్యంలో ఏది పడితే చేస్తే చలామణి అవుతుందంటే అది పొరపాటు కదా. లోకేష్ గారు వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ పార్టీ నాయకులు మాదగాని గురునాథం గారు. నమస్కారం రాజకమల్ గారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 90 రోజులు పూర్తవుతుంది. ఈ 90 రోజుల్లో పరిపాలన ఏ విధంగా ఉంది సార్? చాలా బాబు గారి పాలన, కూటమి పాలన రాష్ట్ర పురోగతిలో శరవేగంగా అడుగులు ముందుకేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా గత పాలనలో ఎందుకు చేయలేకపోయారు, 3 నెలల పాలనలో ఎట్లా సాధ్యమయ్యింది అనేది ఒక చర్చ జరుగుతాం. చాలా అద్భుతమైనటువంటి చర్చ. అభివృద్ధి, సంక్షేమం 2 అంటే ఇదివరకు డీబీటీలు నొక్కి కేవలం తాయిలాలు ఇచ్చి 4,25,000 కోట్లు నాన్ డీబీటీ కింద ఇచ్చిన కేవలం వెల్ఫేరిజం తప్ప డెవలప్మెంట్ లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఈసారి జోడెద్దుల ఇదిలాగా సమన్వయం చేసుకొని ఒక బండి ఎట్లా వెళ్ళాలో శరవేగంగా ఆ విధంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలన జరుగుతున్నదాన్ని చర్చ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. దాని మీద ఎంత చర్చ అంటే ఒక విజనరీ, ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక G5 స్వర్ణ యుగంలోకి తీసుకెళ్ళేటువంటి వ్యక్తి, ఒక 45 ఇయర్స్ ఇండస్ట్రీ, దాదాపుగా 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం అనేది కరెక్ట్గా జనం అసెస్ చేసినటువంటి ఆ యొక్క లీడర్షిప్ ఎమర్జ్ అయినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క రూపంలో ఈ పేద ప్రజలకి హక్కును చేర్చుకునేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొక అంశం మీకు ఏం చెప్పాలి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి 3 నెలల్లోనే వీరు చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా తను చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడంటే చూడండి, ఈ రోజున 1వ తారీఖున జీతాలు టెన్షన్ కావాలి. అతను ఇప్పటికి ఓడీకి పోలా. చంద్రబాబు నాయుడు గారు ఓడీకి పోలా. అంటే ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలు తీసుకొస్తాను ప్రచారం. అది మంగళవారం దేర్ యు ఆర్. ప్రతి మంగళవారం చేస్తున్నాడనేది దట్ ఈజ్ నాట్ ఎవిడెన్స్, ఎథెటిక్ కాదు. అది వాళ్ళు బ్లూ మీడియాలో సాక్షి పేపర్ను పెట్టుకుని అసలు దానికి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా ఎక్కడా తీసుకురావాలి. ఎందుకు తీసుకురాలేదు తెలుసా? వీళ్ళకి కూడా నేను చెప్తాను, స్పష్టం చేయాలా. అది వాళ్ళ పేపర్ గోల, ప్రతిపక్షాల గోల.
ప్రతి నెల మనకి రిటర్న్స్ వస్తాయి గవర్నమెంట్కి, కొన్ని కోట్ల రూపాయలు వస్తుంటాయి. అవి జీతాలకి, ప్రభుత్వం యొక్క ఆర్గనైజేషన్కి, తర్వాత మౌలిక సదుపాయాల కోసం, ఈ చేసేటువంటి కార్యక్రమాల కోసం వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక అంశం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మొత్తం 13 లక్షలు చేస్తే, దాంట్లో 4 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ కింద వేస్తే, దాన్ని నువ్వు అప్పుడు బటన్ నొక్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసావు, నాన్ డీబీటీ కింద కూడా ట్రాన్స్ఫర్ చేసావు. నువ్వు నొక్కేసినటువంటి 8 లక్షల కోట్ల రూపాయల సంగతి, బొక్కేసిన సంగతి ఎవరికి చెప్పవు. అన్ని అప్పులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అప్పుడు అభివృద్ధి చేయలేకపోయావు, ఇప్పుడు శరవేగంగా వాలంటీర్స్ లేకుండా వితౌట్ వాలంటీర్స్ నువ్వేం చెప్పావు, పోతద్దంలో చూపించావు. వాలంటీర్ లేకపోతే అసలు వ్యవస్థే లేదని చెప్పావు. ఇప్పుడు వితౌట్ వాలంటీర్స్ గ్రామ సచివాలయాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ అఫీషియల్స్తోనే 1వ తారీఖున 1 అవర్లోనే 98% పెన్షన్స్ ఇచ్చినటువంటి చరిత్ర ఎవరిదేనంటే చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్ వ్యవస్థ మంగళం పాడేంటారంటారా? పాడలా. దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అన్నాం. ఇస్తాం. ఎందుకు ఇస్తాం? వాళ్ళకి ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాం. వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలి. ఇదివరకు ఏం చేశారో తెలుసా, పర్సనల్ లైఫ్లోకి వచ్చి, ఇంటికి వచ్చి తలుపు తట్టి, మీరు ఏంటి, మీ ఇంట్లో ఏముంటుంది, మీ వారు ఎవరి దగ్గర ఉంటున్నారు, లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏంటి అని డేటా తీయడం వల్లే ఈ ప్రజలందరూ కూడా చేత్కరించుకున్నారు. ఆ వాలంటీర్సు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలియదు, కానీ వీళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యేలు చేయని పనులు కూడా భయపెట్టి భయభ్రాంతులు చేసి ఇళ్ళకెళ్ళి మేము డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి దూతలమని చెప్పి అవినీతి కార్యక్రమాలు, దందాలు, పోలీసు వ్యవస్థను మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో తీసుకొని అస్తవ్యస్తం చేశారు వాలంటీర్ వ్యవస్థలో. అంటే కొంతమంది పర్సనల్, అంటే కొంతమంది చేశారు, అందరూ కాదు నేను చెప్పేది. అంటే వాలంటీర్ వ్యవస్థలో ఆయన ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఉంది చూసారా, అది కరెక్ట్ కాదు. వాళ్ళు వాడేటువంటి విధానం, తీరుతెన్నులు వేరుగా వాడాలి. అందువల్ల నీకు వ్యతిరేకత అక్కడే స్టార్ట్ అయింది. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందని పదే చెప్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కక్ష సాధింపు చేస్తుందనేది కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, లోకేష్ రాజ్యాంగం నడుస్తుందా? అసలు రెడ్ బుక్ ఎక్కడ ఉందండి? రెడ్ బుక్ అనేది తను ఇప్పుడు రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడేటువంటి నేపథ్యంలో ఒక సంకేతం, అంటే కార్యకర్తలని సమాయత్తం చేయటం కోసం, వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపటం కోసం మేము కూడా మీ అందరికి కూడా ఆదరువుగా ఉంటాం. ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది పడ్డారో కార్యకర్తలుగా, నాయకులుగా, వాళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పేసి ఆ అండగా ఉండేటువంటి మాటని తను రెడ్ బుక్ అనేటువంటి మాటలో సింపుల్గా, అంటే జనాలకు అర్థమయ్యేటువంటి భాషలో రెడ్ బుక్ అని చెప్పి, అది కూడా దట్టు తన యొక్క భావం ఏంటంటే అతను ప్రజాస్వామ్యవాది, రేపు భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు, రేపు రాబోయేటువంటి రోజుల్లో తనే ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత వారసుడుగా. మరి అంత వ్యూస్ ఉన్నటువంటి లోకేష్ గారు చిల్లర రాజకీయాల గురించి మాట్లాడతాడా, వ్యక్తిగత కక్షల గురించి మాట్లాడతాడా? ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా జోగి రమేష్ కానీ ఈ రోజున అందరినీ వేధిస్తున్నారనేది కూడా చేసుకున్నోడికి చేసుకున్నంత సార్. జోగి రమేష్ అనేవాడు, అంటే వాడు అనకూడదు నేను ప్రజాస్వామ్యంలో, జోగి రమేష్ గారు అసలు ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి పోయాడు? ఇది చెప్పాలి డెమోక్రసీలో. ఆయన నంగనాసి తొంగపొరలాగా ఇవాళ ఆ రోజు వెళ్ళిన ఇంటెన్షన్ ఏంటో తెలుసా? నా దగ్గర వీడియోలన్నీ ఉన్నాయి. అతను ఏమన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు బయటికి రా, నువ్వు ఎక్కడ దాక్కున్నావు, నువ్వు నక్కున్నావు, నీ సంగతి తేలుస్తాను అన్నాడు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటండి? అంటే అతను హతమార్చడానికే కదా నువ్వు పోయింది. దాడే కదండి. ఒక ఇంటి మీదకి పోయేది ఏంది? నువ్వు అధికారంలో ఉండి, అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యి ఉండి, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి పోయావంటే, పోలీసులు చూస్తూ ఉంటే, జులుము చేస్తూ ఉంటే, అక్కడ మా పార్టీ వాళ్ళు లేకపోతే, అక్కడ సెక్యూరిటీ లేకపోతే నువ్వేం చేయాలనుకున్నావు? అన్ని హతమార్చాలనే వెళ్ళావు. అంటే ఇది క్లియర్ సిగ్నల్. సీఎం దగ్గర నుంచి సిగ్నల్ లేకపోతే ఒక సామాన్య ఎమ్మెల్యే అంత సాహసం చేయగలుగుతాడా? చంద్రబాబు నాయుడు గారి మీదకి వెళ్తాడా? ఇదే డెమోక్రసీ?
ఇప్పుడేమంటున్నావు నంగనాష్టంగుపరలాగా నీ కొడుకు పాపం ఎక్కడో ఉన్నవాడు వ్యక్తి అమెరికాలో చదువుకున్నాడు, అతన్ని కూడా నువ్వు చేసిన తప్పులకి బలిపశువులు అవుతా ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? టీవీ ముందుకు వచ్చి ఆగి ఆగి చేస్తా, అయ్యో నేను అట్టనలేదు, ఆయన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు తిట్టాడు, అది అన్నాడు ఇది అన్నాడు, అది రోజాని తిట్టాడు, జగన్ తిట్టాడు, అవన్నీ కూడా అతని దృష్టికి తీసుకెళ్ళి అతను ఏదన్నా అతని మీద పనిష్మెంట్ తీసుకుంటాడే విన్నవించడానికి. విన్నవించేటువంటి కార్యక్రమం ఆ స్టైల్లో ఉంటుందా జోగి రమేష్ గారు? అంటే విన్నవించేటువంటి కార్యక్రమం, విన్నపం చేసేటువంటి కార్యక్రమం ఆ స్టైల్లో ఉంటుందా? డెమోక్రసీలో ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అని తెలుసు కదా నీకు. నువ్వు మంత్రిగా చేయటం కోసం దొడ్డిదారులో అసలు మీరంతా దట్టి పార్టీ దట్టి ఫెలోస్ మీరంతా కూడా. మీరు హ్యాబిచువల్ క్రిమినల్స్. వీఆర్ ఆల్ హ్యాబిచువల్ క్రిమినల్స్. అసలు మీరు క్రిమినల్స్ మొత్తం కలిపి ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీలో మీరు కొనసాగుతా ప్రజల్ని మభ్యపెట్టి మీరు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఏదో ఒక దారిలో అడ్డదారిలో అధికారాన్ని పొందినటువంటి నేపథ్యంలో మీకు అసలు విజన్ ఎక్కడుందండి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు పార్టీ కార్యాలయం మీద మీరు దాడులు చేయిస్తారా? పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి అన్నగారు పెట్టినటువంటి పార్టీ కార్యాలయం మీద నీకు పార్టీ కార్యాలయం ఉంది కదా, ఎందుకు నువ్వు ఎందుకని? నీకు పార్టీ కార్యాలయం ఉంది, నీకు ఒక విధానం ఉంది, నీకు కార్యకర్తలు ఉన్నారు. బలవంతుడు బలహీనుడు చెరపడతా పోతా ఉంటే అధికారం ఉంది, కానీ ప్రజాస్వామ్యంలో ఏది పడితే చేస్తే చలామణి అవుతుందంటే అది పొరపాటు కదా. ఇవన్నీ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. 120 మంది మీరు పోయి పార్టీ ఆఫీసు మీద పడి కొడుతున్నారు కర్రలు తీసుకొని, ఆ విధంగా దారుణంగా దాడి చేస్తూ ఉన్నారు. ఆ రోజున నేను 3 రాజధానులు ఉద్యమం చేస్తూ ఉంటే ఈ సురేష్, కరకట్ట కమల్ హాసను, కొంతమంది ఈ యొక్క అయ్యారాంగాళ్ళు గయారాంగాళ్ళు 4 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక తొత్తుగా ఉండి 3 రాజధానుల పేరుతో ఉద్యమం చేసినటువంటి మా గురునాథం గారు ఈరోజు సడన్గా ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? నేను తొత్తు కాదండి, 360 రోజులు 360 రోజులు కాదు, 3 రాజధానుల కోసం 1375 రోజులు అంత ఉద్యమం చేసినటువంటి గురునాథం గారు ఎందుకు సడన్గా యూటర్న్ తీసుకున్నారు? నేను తొత్తు కాదండి, నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు పనిచేశారు. ఎస్ దేర్ యు ఆర్. నేను వైఎస్ఆర్సీపీతో పనిచేయాల, పార్టీతో పనిచేయాల. అక్కడ మీరు పొరపడ్డారు. నేను బై బర్త్ అంబేద్కర్ వాదిని. నేను చాలా నా చరిత్ర చూసుకోండి, చిన్నప్పటి నుంచి కూడా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఉద్యమాలు చేస్తాను. నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కోసం కూడా మాలా మాదిగా అందరిని కలిపి గిరిజనులు అందరిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మోడీ గారు మెడలు ఉంచి అప్పుడు ఆ రోజున చట్టాన్ని కూడా తీసుకొచ్చాను. అందరూ తెలుసు ఈ సమాజంలో నేను ఎస్సీ ఎస్టీ సప్లాన్ని కూడా తీసుకొచ్చాను. నేను సపోర్ట్ నేను ఎందుకు చేశానంటే ఒక 52,000 పట్టాలు ఇస్తాను. నేను ఎక్కడ అడిగాను? మందడంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, దానికి సిఆర్డిఏలో నామ్స్ ప్రకారం R3 జోన్లో 5% పేదలకి ఇళ్ళు స్థలాలు ఇవ్వాలనేది ఉంది. 9/77 41 దాంట్లో టెక్నికల్. అది ఆయన R5 జోన్లో పెట్టి వాళ్ళు ఎటు కోర్టుకు వెళ్తారు. ఈ నిందలు చంద్రబాబు నాయుడు మీద ఇవ్వాలా, మూతికి చిక్కం కట్టి తౌడేసినట్టుగా మాకు అన్యాయం చేసి మాతో ఉద్యమాలు చేయించి నేను రేపిస్తాను, ఎల్లుండిస్తాను. 3 రాజధానులు ఎందుకు మేము చేయాల్సి వచ్చింది? అంబేద్కర్ గారు కూడా 1951లో పార్లమెంట్లో నెహ్రూ గారు మాట్లాడేటప్పుడు నాకు అది బ్రెయిన్లో ఉంది. ఆ ఫైండింగ్స్ నేను ఆ రికార్డ్స్ చూసిన తర్వాత ఏమండి ఢిల్లీలోనే కాదు హైదరాబాద్లో కూడా పెట్టచ్చు ఇంకొక రాజధాని సౌత్ వాళ్ళకు కూడా అని చెప్పాడు. తర్వాత మనకు జరిగినటువంటి ఏర్పాటువాదంలో మద్రాసు నుంచి మనం ఎట్లా బయటకు వచ్చాం, 56 రోజులు ఆయన పొట్టి శ్రీరాములు గారు చనిపోవటం, కర్నూలు రావటం, గుంటూరులో కోర్టులు పెట్టడం, మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళంతా కూడా హైదరాబాద్ తీసుకెళ్ళటం, అక్కడ ఉద్యమాలు జరగటం, జై ఆంధ్ర యాజిటేషన్ జరగటం, కొన్ని వందల మంది చనిపోవటం, వాళ్ళందరూ మనల్ని తరిమేయటం, మనమంతా కూడా కాన్సన్ట్రేషన్ చేయటం, విజయవాడని డెవలప్ చేసుకోలేకపోవటం, ఈ ప్రాంతాలన్నీ కూడా నేను చూసుకున్న తర్వాత ఏమనిపించిందంటే రేపు ఫ్యూచర్లో కూడా ఏదన్నా ఏర్పాటువాదం రావచ్చు, దానికి ఇతను ఏదో డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటున్నాడు, మా వాళ్ళకు కూడా అధికారం వస్తుందేమో, ఇది దూరదృష్టితో నేను ఆలోచించి సరే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి అన్నాడు, దీన్ని ఎట్లయినా నేను నెరవేర్చుకోవాలంటే నేను ఉద్యమం చేయాల్సిందే. నేను ఒక రాజధానికి వ్యతిరేకం కాదు, నేనేంటంటే 3 ప్రాంతాలు సమాంతరంగా ఉండటం అనే దాని మీద నేను ఫోకస్ చేశాను తప్పించి దీనికోసం కాదు. నేను అసలు ఈ అంశం గురించి నేను పట్టించుకున్నటువంటి అంశం కాదు.
అతను మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాడుకొని జనాల్లోకి రాజకీయంగా పార్టీలో ఆ పార్టీలో ఆ ఉద్యమానికి సంబంధించి మీకు గుర్తింపు రాలేదని బయటకు వచ్చారా? ఆ ఉద్యమం గుర్తింపు కాదు పదవుల కోసం పదవులు అనేది పదవి ఇస్తానన్నారు. కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అవును, ప్యాకేజీ కోసం పార్టీ మారాడు గురునాథం. ఇదే నందిగామ సురేష్తో పాటు కలిసి పనిచేసి 3 రాజధానుల కోసం ఉద్యమం చేసిన గురునాథం గారు సడన్ గా పార్టీ మారాడంటే ప్యాకేజీ కోసం సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది కూడా పెద్ద బోగస్ అనేది కూడా కొంతమంది ఆరోపణ. ఏం చెప్తారు దానికి? నేను చెప్తాను, ఏ ఉద్యమం అయినా పెట్టుబడిదారి ఉద్యమమే ఈ భారతదేశంలో. ఎవరొకళ్ళు సందాలు పోతే ఉద్యమాలు జరగవు. ఇది నగ్న సత్యం. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఏ ఉద్యమం అయినా సరే ఆ ఉద్యమానికి సరిపడేటువంటి సమయత్వం చేయటానికి నేను అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, సజ్జల రామకృష్ణారెడ్డి, తలలేని తలసల రఘురాము, కొడాలి నాని, తర్వాత ఈ యొక్క దళితులను ఉద్ధరిస్తానని చెప్పి కరకట్ట మీద తిరుగుతున్నటువంటి ఒక పాములాగా ఉన్నటువంటి సురేష్, వీళ్ళందరూ మమ్మల్ని మభ్యపెట్టి నాకేమీ ప్రలోభ పెట్టలేదు. కానీ నా ఎమ్మటి తిరిగే వాళ్ళందరికీ కూడా 25 లక్షలు ఇస్తాం, వాళ్ళకి కార్లు ఇస్తాం, 3 రాజధానులకి ఆందోళన చేస్తే వాళ్ళకి పదవులు ఇస్తాం, వాళ్ళకి పొలాలు ఇస్తాం అని స్పష్టంగా చెప్పి వాళ్ళందరి దగ్గర బయోడేటాలు తీసుకున్నారు. నాకేంటంటే నేను ఎలక్షన్ల ముందే సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్గా నాకు ఒక 3 కోట్లు ఏర్పాటు చేసి ఇచ్చి నన్ను బస్సు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం నుంచి 2019లో శ్రీకాకుళం దాకా తిరిగన్నా అని చెప్పి ఆయన నాకు చెప్తే కమిట్మెంట్ అయితే దాని మీద వాళ్ళ బస్సు గిసు అన్నీ ఏర్పాటు చేసి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వచ్చేలోపు సజ్జలా వీళ్ళందరూ కలిసి ఒక క్వార్టర్లాగా తయారై కర్ణుడి శాపాలు పెట్టినట్టుగా నాకు 3 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఆ ఖర్చులకి అక్కడక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు మొత్తం తినేసి ఆఫీసులో కూర్చొని లోటస్ పాండ్లో నేను వెళ్ళొచ్చే లోపల నా అనుయాయులతో, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో నా మీద ఒక చెడ్డ ప్రచారం స్టార్ట్ చేసి నేను ఎందుకంటే ఈ జాతుల్లో పుట్టాను కాబట్టి తప్పకుండా ఈ గురునాథం అనేవాడు తప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఆ రెడ్డి అనేటువంటి ఎగువతో నన్ను ప్రొజెక్షన్ ఇవ్వకుండా నేను ఎక్కడ సజ్జల స్థానాన్ని నేను ఆక్యుపై చేస్తానేమో జగన్కి దగ్గరికి వెళ్ళిపోతే అని చెప్పేసి నన్ను డిస్మాండిల్ చేసి బ్రాహ్మడి చేతిలో మేకపిల్లని కుక్క పిల్లని చేసినట్టుగా నేను తిరిగి వచ్చేలోపు నన్ను చెడ్డోని చేసేసి అధిష్టాన వర్గం ముందు నన్ను ఫోకస్ చేసి నన్ను చంద్రబాబు నాయుడు జగన్ కలవనీయకుండా చేశారు. బలి చేసి నన్ను ఇది బోగసు, ఇతని ప్యాకేజీలు. వాస్తవం అయితే ఇదే. ఆ తర్వాత జరిగినటువంటి నేపథ్యంలో 3 రాజధానులకి ఒక్క 5 పైసలు ఎవరికి ఇవ్వకుండా 1 సంవత్సరం రోజులు వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ మమ్మల్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నజరానాలు 100 కోట్ల రూపాయలు అనంతవరంలో ఇచ్చినటువంటి ఇసుక సీనరేజ్ దీన్ని మేనేజ్ చేయమని ఇస్తే సజ్జలా గిజ్జలా మొత్తం అందరు కలిసి 5 పైసలు లేనటువంటి సురేష్ 25 కార్లు, 450 టిప్పర్లు యథేచ్ఛగా ఆ ప్రాంతాన్ని అడవిగా చేసి దోపిడీ దొంగల్లాగా చేసేసినటువంటి వైనం అసలు ఆశ్చర్యాన్ని కోల్పుద్ది. దాని మీద నేను ఆ సంవత్సరం నుంచి సజ్జలతో పిటిషన్ ఇచ్చాను, సీఎం గారికి ఇచ్చాను, తర్వాత విజయసాయిరెడ్డికి ఇచ్చాను, వైవి సుబ్బారెడ్డికి ఇచ్చాను. ఇదంతా సెటిల్ చేయమని వాళ్ళందరికీ చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందరూ దొంగలే. అగ్రనాయకుడు కూడా దీంట్లో బాలు పంచుకున్నాడు. ఈ 100 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశం అది ప్యాకేజ్ కాదు. అది మేము కష్టపడ్డాం, రక్త మాంసాలు చెమటగా మలిస్తే మమ్మల్ని అడ్డం పెట్టుకొని కాజేసిన వాళ్ళు దౌర్భాగ్యులు. నాకు పదవి ఇస్తానని ముందే చెప్పాడు, ఎలక్షన్స్ ముందే. దాన్ని మాట తప్పాడు కాబట్టే నేను చాలాసార్లు అయినప్పటికీ కూడా నేను ఉద్యమం చేశాను. ఏంటంటే నా జనం కోసం స్టిక్ ఆన్ అయ్యి. దీని అంతరంగంగా ఉన్నటువంటి అంశాలు ఎవరికీ తెలియదు. దీని జనం అంతా కూడా చెలవల పొలవలు చేసి గురునాథం ఈ జాతుల నుంచి వచ్చాడు కాబట్టి ఇట్లా ఉంటాడు అనేటువంటి ఒక అబోధ కల్పన ప్రొజెక్షన్ కానియకుండా, సమాజంలో నన్ను ఎమర్జ్ కానియకుండా, నన్ను పీచమణుస్తా అప్ టు దట్ మార్క్ ఉన్నటువంటి అంబేద్కర్ వాదిగా నన్ను నా దగ్గర క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సెన్స్, ట్రాన్స్పరెన్సీ, ఆర్గనైజింగ్ కెపాసిటీ ఎప్పుడు కూడా గురునాథం అనేవాడు నికాల్స్గానే ఉంటాడు. వాస్తవాలు నిజంగా చెప్తా, నిగ్గు తేలుస్తా, బుల్డోజ్ చేస్తా, తొక్కేస్తా, నొక్కేస్తా. ఇవన్నీ నొక్కుతాడు, తొక్కుతాడు, ఈ జనాలందరిని తీసుకొస్తాడు, ఈ కనుక రైట్ పొజిషన్లో పెడితే అని నాకు స్థానం ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క
ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు ఎవరైతే పెట్టుబడిదారి వర్గాలు ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీలో నన్ను తొక్కి నొక్కారు. ఎక్కడ అధికారం ఉంటే గురునాథం అక్కడ ఉంటాడు అనేది ఉండను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అధికారం వస్తుంది. వైసీపీ గెలిచింది, వైసీపీతో ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ రోజున కూటమి అధికారం వచ్చింది, కూటమి వైపు వచ్చాడు అనేది అది తప్పు. జనాలకు తెలియదు. వైఎస్ఆర్సీపీని గెలిపించింది నేను. ఉద్యమాల పురిటిగడ్డ ఈ భారతదేశంలో ఉద్యమ నేతలందరం కలిసి 2018 నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్లో. దానికి నేను జాతీయ స్థాయిలో సమన్వయకర్తను నేనే దానికి వీళ్ళందరినీ కలిపి నేను ఎన్నో ఉద్యమాలు చేశాను. ఆ ఉద్యమాలు చేస్తూ ఉంటే నా అవసరత ఉండి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారే తప్పించి నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళలేదు. స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీ అందరికీ తెలియదేమో, నా కెపాసిటీని జనం ఊహించుకోలేక గురునాథం ఈ జాతుల్లో పుట్టాడు కాబట్టి అంత కెపాసిటీ ఉంటుందా, ఇతనే చెప్పుకుంటున్నాడు, ఊదర కొడుతున్నాడు, డంబాచారాలు కొడుతున్నాడు, ఆగమాగం చేస్తున్నాడు అనుకుంటున్నారు. బట్ నేను చెప్తా ఉన్నాను, నా కెపాసిటీ ఏందో, నేనేందో, ఈ సమాజం కోసం ఏంటో, నేను నా గడ్డిపోసుతో సమానం పదవి అనేది. నేను ఈ రోజుకి పదవులు పొందలేదు, డబ్బులు తీసుకోలేదు. రాత్రి మొగలు 35,000 గంటలు నేను ఆ ఎండలో పడి అధికారాన్ని అనుభవిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీరే సాక్ష్యం. ఎండల్లో పడ్డాను, వర్షంలో ఉన్నాను, మధ్యాహ్నం పూట అన్నం కూడా తినలేదు. మా అందరు ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి పోయాడు తప్పించి నేను తెలుగుదేశం పార్టీలోకి నేను వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది. నేను అధికారంలోకి వచ్చాక నేను రాలేదు. నేను కూడా ఇక్కడ అది తప్పు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు, నేను చేసింది తప్పు అని ప్రక్షాళన చేయడం కోసం, ఈ ప్రజలకు నిజాలు చెప్పడం కోసం, నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి, నాకు ఒక రథం కావాలి కాబట్టి, నాకు బలగం కావాలి కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అందుకోసం నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నాకు నచ్చింది. శివరాజ్ చిన్ని గారు నన్ను హక్కును చేర్చుకున్నాడు. లోకేష్ గారు అన్నా నువ్వు ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. నేను మంగళగిరిలో 1,00,000 మెజార్టీ తెస్తానన్నాను. అన్నా కాదన్నా 53,000 తీసుకురా అంటే, కాదు నేను వచ్చిన తర్వాత 1,00,000 రావాలంటే 93,000 మెజార్టీ వచ్చింది. నేను అహర్నిశలు కష్టపడ్డాను తెలుగుదేశం పార్టీలో, సింగిల్ ఎంపీ తీసుకోకుండా, టీడీపీ పార్టీలో ఎంత బేరం 5 పైసలు తీసుకోకుండా, లక్షల రూపాయలు నాయి నేను పొలం అమ్ముకొని నేను ఖర్చు పెట్టుకొని నా సొంతంగా ఈ రాష్ట్రం మొత్తం అనంతపురం కళ్యాణదుర్గం నుంచి కొన్ని వేల మంది బ్రహ్మరథం పెడితే శ్రీకాకుళం దాకా తిరిగాను. నేను అయ్యారాంగాడు గయారాంగాడు లాగా డబ్బులు కమ్ముడు పోయేటువంటి వ్యక్తిని కాదు, ఆత్మగౌరవంతో బతికేటువంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా డబ్బులకి ప్రలోభపడను. నేను నా జాతులకి, నా సమాజానికి రాజకీయంగా ఒక షెల్టర్ కావాలా, నా ప్రజలందరూ కూడా ఒక రాజకీయంగా అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలా, ఇక్కడ ఫలాలు పొందాలా ఈ ప్రభుత్వంలో అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో నేను పార్టీలోకి వచ్చాను. నేను లోకేష్ గారు అడిగారు ఏం కావాలా అంటే, ఏమండి నేను బేషరత్తుగా చేస్తాను, నేను కండిషన్ కాదు, అన్కండిషనల్గా నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మేము గెలిపించాలా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి దురాఘాతాలు చేసేటువంటి వ్యక్తులు రాకూడదు నియంతలో, వాళ్ళని చిరచ్ఛేదం చేయడం కోసం రాజకీయంగా నేను వచ్చానని చెప్పాను. స్పష్టంగా చేరాను. సింగిల్ ఎంపీ తీసుకోవాలా, పచ్చి మంచినీళ్ళు కూడా నేను తాగలా. ఈ రోజుకి కూడా నేను అంతా చాలా నికాల్స్గా ఉంటాను. అందరిలాగా సూటు బూటు వేసుకొని సూట్ కేసులు తీసుకొని అయారాంగాళ్ళ గయారాంగాళ్ళలాగా కులాలను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందిల్లాగా ఈ జాతుల్ని కులాలుగా కుప్పలుగా రక్త మాంసాలను అమ్ముతున్నటువంటి నీచుల్లాగా వాళ్ళు విమర్శిస్తూ ఉంటే, ఏనుగుపోతూ ఉంటే, కుక్కలు మురుగుతూ ఉంటాయి. గతంలో ఇదే ఎన్డీఏ నాయకులను విమర్శించేటువంటి గురునాథం ఈ రోజున వాళ్ళతో ఎలా ట్రావెల్ చేస్తున్నాడు? నేను ఎన్డీఏ నాయకులు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, వీళ్ళందరినీ కూడా మీరు పొలిటికల్ విమర్శించారు. నేను విధానపరమైనటువంటి అంశాలతోనే విభేదిస్తాను కానీ ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఎనీబడి పర్సనల్లీ. ఐ లవ్ పర్సనల్లీ ఎవ్రీబడి. ఐఎమ్ అగెనెస్ట్ దేర్ యాటిట్యూడ్ అట్ దట్ సేమ్ టైం. అంతేగాని నేను విధానపరమైనటువంటి అంశాలతోనే నేను మాట్లాడతాను కానీ ఈ సమాజంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా ప్రేమిస్తానే కానీ ద్వేషించను. నా యాటిట్యూడ్ అంతా కూడా పాలిటిక్స్. 45 ఇయర్స్ ఇండస్ట్రీస్లో నేను రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈ రోజు దాకా కూడా నా వ్యక్తిత్వాన్ని, నా క్యారెక్టర్ని, క్రెడిబిలిటీని, కమిట్మెంట్, కన్సర్న్స్, ఆర్గనైజింగ్ కెపాసిటీని ఎక్కడ కూడా నేను మిస్ కానని కూడా ఈ సందర్భంగా వీళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చారు. నీకు 15,000 అని చెప్పి మీడియాలో సోషల్ మీడియా కొంత ట్రోల్ అవుతుంది. కానీ అధికారం చేపట్టి 90 రోజులు అయినా ఇప్పటికీ తల్లికి వందనం లేదు,
ప్రతి మహిళకు 15,000 ఇస్తాను నెలకి, అదేమీ లేదు. ఓన్లీ ఒక పెన్షన్ మాత్రం ఇస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. సో సూపర్ 6 అమలు అవుతుందంటారా? సూపర్ 6 ఇదే సూపర్ 6 అమలు చేయాలంటే అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో కూడా చంద్రబాబు చెప్పారు సీఎం గారు, అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. అవును, డెఫినెట్గా సాధ్యపడుతుంది. సాధ్యపడుద్ది, ఎందుకు కాదు? ఇప్పుడు ఒక్కటే చూడండి, మీరు వచ్చిన రోజున 4,000 పెన్షను, 7,000 రూపాయలు మొత్తం కలిపి టోటల్గా ఇచ్చాడు, మీకు తెలుసు కదా. 2 ఉచిత బస్సుకి మొత్తం 1000 వెహికల్స్ కొనేశారు ఆల్రెడీ, అది కూడా మీకు తెలుసు. 150 వెహికల్సే కొన్నాడు జగన్. ఆయనకి ఎందుకు సాధ్యం కాలే, ఆయనకి ఎందుకు సాధ్యమైంది? ఉచిత బస్సు కార్యక్రమాలు కూడా 2-3 రోజుల్లో ప్రకటించబోతా ఉన్నట్టు అయిపోయింది. రైతులకి రుణమాఫీ అది కూడా చేసేసాడు, అయిపోయింది. ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు పక్కాగా ఇస్తున్నాడు. తర్వాత మీకు ఇవన్నీ కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలసీలు, రేపు మద్యం పాలసీ 1వ తారీఖు కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాడు. 25,000 కోట్ల రూపాయలతో ఇన్నర్ రింగ్ రోడ్డు కేవలం 12 రోజుల్లోనే ఢిల్లీ వెళ్ళి శివనాథ్ చిన్ని గారి యొక్క నాయకత్వంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేశాడు. దిస్ ఇస్ ఆల్ ఫర్ స్టేట్ కోసం. ఆ రోజు నువ్వెందుకు చేయలేకపోయావు ఇన్నర్ రింగ్ రోడ్డు? ఈ రోజున ఇన్నర్ రింగ్ రోడ్లో ఇక్కడ దక్షిణంలో ఉన్నటువంటి బైపాస్ అయిపోయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ ఆల్. తూర్పులో కూడా దాదాపుగా 25,000 కోట్లతో అదే అయిపోతూ ఉంది. దాదాపు ఇక్కడి నుంచి ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిడమానూరు దాకా కూడా బ్రహ్మాండమైనటువంటి ఫ్లైఓవర్, అది కూడా దాదాపుగా నాకు తెలిసి 800 కోట్ల రూపాయలతో అది కూడా అయిపోతుంది. ఇక్కడ ఇదంతా ఏంటంటే ఇది ఇక రాజధానికి కనెక్టివిటీ, తర్వాత మెట్రో ట్రైన్స్, మామూలు ట్రైన్ ట్రాక్ కూడా ఎర్రబాలెం మీద నుంచి తాళ్ళాయిపాలెం, కృష్ణాపాలెం నుంచి తాళ్ళాయిపాలెం మీద నుంచి కూడా విజయవాడ కనెక్టివిటీ చేయడం కోసం అది కూడా చేయబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే కదా. రైతులకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది, ఎంత అభివృద్ధి జరుగుతుంది, శరవేగంగా డిపిఆర్లన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా పనులు కాదా? ఈ అభివృద్ధి మీరెందుకు చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 12 రోజుల్లోనే, పట్టుమని 12 రోజుల్లోనే విమానయానానికి సంబంధించినటువంటి, విమానాశ్రయానికి సంబంధించినటువంటి శివనాథ్ చిన్ని గారు కేర్ తీసుకొని 3 ఫ్లైట్లు ప్రత్యేకంగా ఇప్పుడు ఢిల్లీకి 2వ ఫ్లైటు, బాంబేకి 1 ఫ్లైటు, అదేవిధంగా గుజరాత్కి ఫ్లైటు ప్లాన్ చేస్తున్నారు. విదేశాలకు కూడా పోవడం కోసం టెర్మినల్స్కి డబ్బులు కట్టారు. పోలవరానికి దాదాపుగా ఈ రోజున 6,650 కోట్లు కూడా డిపిఆర్ రెడీ అయిపోయింది. అదే కాంట్రాక్టర్, పాత కాంట్రాక్టర్ రెడ్డి అయినా మేఘనా వాళ్ళకి ఇవ్వటం కోసం సిద్ధపడ్డాడు. కక్ష సాధింపులేమి ఇక్కడ లేవు. అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి జోన్ కూడా అంత శరవేగంగా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు సైట్ కూడా దాదాపు సైట్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. దానికి కూడా డబ్బులు రిలీజ్ చేశారు. అవి కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. అక్కడ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి విశాఖపట్నానికి సంబంధించి అది కూడా గ్రీన్ ఫీల్డ్లో బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్లో విమానాశ్రయాలు పెట్టాలా, కనెక్టివిటీ పెంచాలా, మూమెంట్ చేయాలనేటువంటి పెద్ద ఆశయంతో ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున నువ్వు అడవిగా చేసేసావు కదా 3 రాజధానులని చెప్పి, ఆ అడవిలో ఈ రోజున మొక్కలు బీకేయటం కోసం, జంగిల్ క్లియరెన్స్ కోసం 33,000 కోట్ల రూపాయలు పెట్టి దాదాపుగా 30 పని శరవేగంగా జరుగుతూ ఉంది. ఎవరైతే రైతులు నష్టపోయి ఉండారో వాళ్ళందరికీ కూడా శరవేగంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు పూలింగ్లో. మిగతా వాళ్ళందరికీ కూడా ఇంత డెవలప్మెంటు నువ్వెందుకు చేయలేకపోయావు జగన్? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంత శరవేగంగా ఇన్ని చేస్తున్నాడు కదా. అసలు నువ్వు ఓడి తీసుకోకుండా, 5 పైసలు ఎక్కడ అప్పు తీసుకురాకుండా 15,000 కోట్ల రూపాయలు 2 నెలల్లోనే శాంక్షన్ చేయించాడు కేంద్రం నుంచి. 1,500 కోట్ల రూపాయలు రాజధానికి అభివృద్ధి కోసం శాంక్షన్ చేయించాడు. అవంటే అప్పైనా సొప్పైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రాంటు అప్పు అందాం. అసలు ఆర్బీఐ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ ఎందుకు ఉన్నాయండి? అసలు బ్యాంకులు ఎందుకు ఉంటాయి సార్? క్రెడిట్ కార్డులు ఎందుకు ఇస్తున్నారు? అప్పులు తీసుకోవడానికి కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కోసం కాదు కదా అప్పులు చేస్తుంది, 5 కోట్ల మంది ప్రజల కోసం చేస్తూ ఉన్నాడు. ఇది భారతదేశ ఫెడరల్ సిస్టంలో, ఒక డెవలప్మెంట్ సిస్టంలో అప్పులు తీసుకొస్తారు, దాంట్లో తప్పే ఉంటుంది. నువ్వు అప్పులు తీసుకొచ్చావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చాలా తప్పు చేసావు. అట్ ద సేమ్ టైం మౌలిక సదుపాయాలు, ఆస్తులు పెంచాలా ఏ ప్రభుత్వం అయినా సరే, నువ్వు అవి పెంచాలా. నువ్వు నొక్కేసి నీ జేబులో వేసుకోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి దెబ్బతింది. ఇక్కడ అట్లా కాదు, ఈయన విజనరీ, ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తాడు, G5లో ఉన్నాడు. స్వర్ణయుగం, నీది రాతి యుగం. నువ్వు పాతకాలంలో సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని, మా కులాల్లో ఉన్నటువంటి జాడ్యాన్ని అడ్డం పెట్టుకొని, మాకు లేనితనాన్ని లేఖితనాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసి
మా బలహీనతలను అడ్డం పెట్టుకొని అక్క చెల్లి తమ్ముడు అన్న అని చెప్పి నీకు మాకేం సంబంధం లేకపోయినా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని నటించి సినిమాలో అద్భుతంగా ఒక డ్రామాని పండించి నువ్వు అధికారం కైవసం చేసుకొని మీ నాన్న సంపాదించినటువంటి కోట్ల రూపాయలు ఇక్కడ పోసి అన్ని వ్యవస్థలను కొనేసి మేనేజ్ చేసినటువంటి నువ్వు నెంబర్ 1 దొంగల ముఠానికి చైర్మన్. నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు? నేను ట్రావెల్ చేసింది అతని కోసం కాదు. నేను ఐఎమ్ నాట్ ఫర్ జగన్, ఐఎమ్ ఫర్ పబ్లిక్, ఐఎమ్ ఫర్ బహుజన, ఐఎమ్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ హూ ఆర్ సప్రెస్డ్ బై దీస్ పీపుల్, హూ ఆర్ డిప్రెస్డ్ బై దీస్ పీపుల్. వాళ్ళ యొక్క స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం, వాళ్ళ యొక్క బాగోగుల కోసం ఐఎమ్ ఫర్ దీస్ పీపుల్ ఓన్లీ, ఫర్ ఎవర్, ఎనీ టైమ్. ఈ సమాజంలో ఉన్నటువంటి బాధలు పడేటువంటి అన్నార్థుల కోసం నేను ఉంటానే తప్పించి నాట్ ఫర్ మీ. ఎన్డీఏ నాయకులు ఎవరైతే ఉన్నారో పరిపాలనని గాడిని పెట్టారు, పరిపాలన పక్క వదిలేశారు. వైసీపీ నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వ్యక్తిగతంగా అంటే వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు సార్. వాళ్ళు చేసిన దృష్టి పెట్టట్లేదు వైసీపీ నాయకులు. అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు చూడండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అబ్దుల్ కలాం పేర్లు పెట్టాడు, పెద్ద మేధావుల పేర్లు పెట్టాడు. ఈయనకలాగా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు జగన్ పేరులో పెట్టుకోవాలా, వైఎస్ భారతీ పేరులో ఆయన పెట్టినని కూడా అద్భుతమైనటువంటి పేర్లు. ఎన్టీ రామారావు గారి పేర్లు కూడా పెట్టలా. ఆయన అబ్దుల్ కలాం పెద్ద మేధావులు శాస్త్రవేత్తల పేర్లు పెట్టాడు. అంటే సమాజంలో పేద విద్యార్థులు, చిన్నవాళ్ళు అటువంటి మేధావులను చూసి పైకి రావాలే కానీ ఇటువంటి దుర్మార్గులు రాజారెడ్డినో వీళ్ళందరూ సంపద దోచేసినటువంటి వ్యక్తులను చూసి పైకి రావాలని కోరుకోవటం వల్ల ఈ సమాజం విచ్ఛిన్నమైపోద్ది. పరిపాలన మీదే కేంద్రీకృతం చేశాడు. జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయలేదు. అదే అమ్మఒడి రద్దు చేయలేదు, అది అట్లే ఉంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకొస్తున్నాం, దాని బదులు ఆలోచిస్తూ ఉన్నాం విచ్ ఈస్ ద బెస్ట్ అనేది. అది మా ఆత్మగౌరవం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది మా ఆత్మగౌరవం. మేము చాలాసార్లు ప్రశ్నించాము జగన్మోహన్ రెడ్డి గారిని. నేను వెళ్ళి ఆయన వాళ్ళ ప్రవీణ్ ప్రకాష్కి ఇచ్చాను, తర్వాత పివి రమేష్ గారికి ఇచ్చాను. వీళ్ళందరూ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అవి మాకు అవసరం. తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం సహాయం అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎందుకు తీసుకున్నాడో తెలుసా? ఒకసారి ప్రజలందరూ కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే బరోడా మహారాజు ఎవరైతే అంబేద్కర్ గారిని అడాప్ట్ చేసుకున్నాడో, ఆయన దత్తత తీసుకున్నాడో, ఇతను విదేశాల్లోకి వెళ్ళి చదవాలన్నప్పుడు తను డబ్బులు కట్టి డొనేషన్లు ఇచ్చి అక్కడికి అమెరికాకి లండన్కి పంపించాడు. అందుకని అతను 2014లో గవర్నమెంట్లో ఉన్నప్పుడు దీనికి విదేశ విద్యా విధానానికి అంబేద్కర్ విదేశ విద్యా సహాయ కేంద్రం సహాయం పథకంగా పెడితే బాగుంటుందని ఆ రోజున పెట్టడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 500 మందిని ప్రమోట్ చేశాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వార్థంతో వైఎస్ రాజశేఖర రెడ్డి విదేశీ విద్యా విధానం అని పెట్టి దాన్ని డిస్మాంటిల్ చేసి కేవలం ఒక ఎస్టీ అబ్బాయిని 30 మంది ఎస్సీలనే పంపించాడు. మా 5 సంవత్సరాలు ఆర్థిక పరిపుష్టి మొత్తం దెబ్బతింది కదా. తర్వాత 27 సెంట్రల్ ప్రయోజిత పథకాలు మొత్తం కూడా డిస్మాంటిల్ చేశావు. మాకు ఆ రోజున ఇన్నోవా కార్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, మాకు బస్సులు ఇచ్చాడు బ్రహ్మాండంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం మమ్మల్ని బ్రహ్మాండంగా చూశాడు. అవన్నీ కూడా క్లోజ్ చేసావు, 3 వికేంద్రీకరించావు, 3 కార్పొరేషన్లు చేసావు, కేవలం చెక్క బెంచీలు వేసావు. దాని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మొత్తం కూడా డైవర్ట్ చేసావు నువ్వు. తర్వాత ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి 17 సెంట్రల్ ప్రయోజిత పథకాలు మొత్తం కూడా క్లోజ్ చేసావు. నువ్వు ఎవరి మీద చెరువు మీద అలిగినట్టుగా మాలో ఉన్నటువంటి కొంతమంది ప్రజానీకంలో ఉన్నటువంటి దళిత దళారుల్ని నివారించడం కోసం ఒక 2000 మందినో 3000 మందినో దాదాపుగా 2 కోట్ల మంది ప్రజల్ని ఇబ్బందులు పాలు చేశావు కదా. నువ్వు అసదృష్టితో చూస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోని వైఖరి. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు, నాణ్యమైనటువంటి లిక్కర్ ఇస్తా ఉన్నారు. కానీ నేటికి లేదు, అడుగులు వేసాడు, దాని మీద కమిటీ వేసాడు. శరవేగంగా బెంగళూరు, కర్ణాటక, తర్వాత కేరళ వీటన్నిటికి వెళ్ళి చూసి రమ్మన్నాడు. రేపు పాలసీ అక్టోబర్ 1కి కాబోతా ఉంది.
దీంట్లో ఇంకోటి ఉంది, ఎందుకు ఇప్పుడే చేసేయచ్చు కదా గవర్నమెంట్ అని. 30వ తారీఖు దాకా, సెప్టెంబర్ 30 దాకా గతంలో ఇచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోతారు. వాళ్ళని అన్యాయం చేయకూడదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి అయితే పీకేసేవాడు. అది చంద్రబాబు నాయుడు గారు అట్లా చేయడు. ప్రజాస్వామ్యంలో అట్లా చేయడు. అతను చాలా కంట్రోల్ ఉన్నటువంటి వ్యక్తి. తప్పకుండా తప్పకుండా రేపు సెప్టెంబర్ 1వ తారీఖున మంచి నాణ్యమైనటువంటి సరుకు. అసలు జగన్ చేసినటువంటి తప్పులు తెలుసా మీకు? తెలంగాణలో మందు మొత్తం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. అర్థమైందా? ఇతను 30 రూపాయల మందుని 200కి అమ్మాడు. 30 రూపాయల సరుకుని 200కి అమ్మాడు. డిస్టిలరీలు మొత్తం ఇతనే తయారు చేసి ఇతనే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి. సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, ఎన్డీఏ పార్టీ, ఎన్డీఏ అధికారంలో ఉంది. అవును, దాని మీద సిబిఐ విచారణ వస్తుంది సార్, తొందరలోనే వస్తుంది. అసలు అప్పుడే కాదు, డే 1 నిన్నే స్టార్ట్ అయింది. అన్నిటి మీద ఉంటాయండి. ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి నాయకులు కానీ ప్రభుత్వం కానీ పరిపాలన మీద దృష్టి అయితే లేదు. వైసీపీ నాయకులు ముఖ్య నాయకులు ఎవరుతున్నారో వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తున్నారు. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళక తప్పదండి. అంటే వాళ్ళ కాదు సార్, పాలన మీద స్పష్టమైనటువంటి ముద్ర ఉంది. పాలన మీద స్పష్టమైనటువంటి ముద్ర ఉంది. వితౌట్ ఎనీ ఎలిగేషన్స్, వితౌట్ ఎనీ కరప్షన్. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా దాడులు చేయొద్దన్నాడు. ఎవరి మీద వ్యక్తిగతంగా కామెంట్స్ చేయొద్దన్నాడు. నేను వెళ్ళాను కదా సార్. ఇప్పుడు 33 మంది పేర్లు తీసుకొని అక్కడ పెట్టుకున్నాడు. విజయసాయిరెడ్డి గారి యొక్క అవినీతి దాని మీద నేను నిలయటానికి వెళ్ళాను కదా, ఢిల్లీ వెళ్ళాను కదా. ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్లో అక్కడ ఎస్పీ మహేందర్ సింగ్ సిపి నేను అప్లై చేశా. ఆయన అప్లై చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అక్కడ జంతర్ మంతర్లో పోయిన నెల 24వ తారీఖున నేను ఉద్యమం చేస్తానని అప్లై చేస్తే ఈవినింగ్కి నాకు ఇచ్చాడు. ఏమని? బోత్ ఆర్ క్యాన్సిల్డ్ అని. మరుసటి రోజు పొద్దున్న అతను పెట్టాడు. నేను అడిగాను సిపిని, నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేశావు? వై? మహేందర్ సింగ్, ఐఎమ్ కమింగ్ టు ఢిల్లీ, వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ డూ ఇట్. నేను డిటైన్ చేస్తాను, ఐ విల్ అరెస్ట్ యూ. దిస్ ఈస్ ద డెమోక్రసీ, ఇస్ దిస్ ఢిల్లీ, ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ, ఐఎమ్ కమింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ డూ ఇట్. నేను ధర్నా చేసేదాన్న చేశాను, ఎగబడ్డాను. అక్కడ అఖిలేష్ యాదవ్ మీద తిరగబడ్డాం మేమంతా పోయి. అతన్ని డిటైన్ చేసి ఆయన చీకొట్టి వేదిక మీద నుంచి దిగి పారిపోయాడు. నీకు ఇంత వ్యతిరేకత ఉందా ఢిల్లీలో కూడా అని చెప్పి. అది భారతదేశ చరిత్రలోనే చాలా సువర్ణాక్షరాలతో లిఖించాల్సినటువంటి అంశం. ఒక జగన్మోహన్ రెడ్డిని మాట్లాడటానికి భయపడేటువంటి ఈ వ్యవస్థలో గురునాథం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ గురునాథం, ఇట్స్ ఎ డెమోక్రసీ, ఈజ్ ఎ బహుజన్. ఈ బహుజన వాదం అనేది ఎవరినైనా ప్రశ్నిస్తుంది అనేది చూపించడం కోసం ఢిల్లీ నడిబొడ్డులో జంతర్ మంతర్లో పరిగెత్తిచ్చాను. శరవేగంగా జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. ఎంత ప్యాకేజ్ తీసుకొని ఢిల్లీలో ఆందోళన చేశారు? ఢిల్లీలో నా సొంత డబ్బులతో నేను అందరిని తీసుకొని ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళా. సగౌరవంగా చెప్తా ఉన్నా, నా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా యొక్క బహుజనులందరినీ కూడా వాలంటరీగా నేను తీసుకెళ్ళి అగ్రవర్ణాల కన్నా మిన్నగా స్టార్ హోటల్లో కూర్చోబెట్టి పెట్టాను. ఒక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా శక్తి, మా రెక్కల కష్టం, మా శ్రమ, పెట్టుబడి, ఎవరి దగ్గర అయితే విషయం ఉంటుందో, ఎవడైతే ఉద్యమాలు చేయగలుగుతాడో, ఎవడైతే పరిపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అభివృద్ధి కోసం పాటుపడతాడో వాళ్ళనక ఈ సమాజం అంతా ఉంటుందనేది మర్చిపోవద్దు బ్రదర్స్. నేను చెప్తా ఉన్నాను. ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి నాయకులు 3 పార్టీలు ఏదైతే ప్రధానంగా అధికారం చేపట్టింది, ఈ 3 పార్టీలు కలయిక 5 ఏళ్ల పాటు పూర్తి ఉంటుందంటారా? బ్రహ్మాండంగా. ఇది డబుల్ ఇంజిన్ కాదు సార్, త్రిబుల్ ఇంజిన్. దిస్ ఈజ్ ద త్రిబుల్ ఇంజిన్. డర్టీ పార్టీ, డర్టీ అంటే గ్రామంలో ఇప్పటికే 3 పార్టీల మధ్య గొడవలు, విభేదాలు మొదలైన అసలు ఏమి లేవు. అవి చిన్న సార్ పదవుల కోసం కూడా గొడవలు జరుగుతాయి. అవి టీ కప్పుల తుఫాన్ లాంటివి సార్. అవి ఎక్కడైనా కుటుంబంలో కూడా ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెళ్ళు కొట్టుకోవట్లా, అన్నా చెల్లెళ్ళు అన్నీ ఉండయిగా, సీఎంలు అయ్యారుగా. ఈ దేశంలో ప్రపంచంలో వాళ్ళు చూడలేనిది ఏమీ లేదుగా. ఎందుకు కొట్టుకుంటున్నారండి? ఇక్కడ కూటికి లేనోళ్ళు, గుట్టకు లేనోళ్ళు, రాజకీయాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు, కూటికి లేనోళ్ళు అందరూ మాట్లాడుకోవటంతో చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి సార్. సర్దుకుంటారు కుటుంబం అన్నాక. త్వరలో రాష్ట్రంలో నామినేట్ పదవుల పందెం ఉంది. నామినేట్ పదవుల్లో మాదిగాని గురునాథం గారిని ఏ స్థాయిలో చూసుకోవచ్చు అంటారు? పార్టీకి ముందు పడిన కష్టానికి అదే గళాన్ని నిప్పాను. మీతో పాటు స్నేహం చేసిన నందిగం సురేష్ మీద కూడా వ్యతిరేకంగా. అవును, నందిగం సురేష్ చేశారు. జగన్కి వ్యతిరేకంగా, అందరికి వ్యతిరేకంగా రాష్ట్రం. నా స్థాయి అంటే
నా స్థాయి పార్టీకి అంత కష్టపడ్డారు కదా, పార్టీకి అంత కష్టపడ్డారు, తిరిగారు. నా స్థాయిని నామినేట్ పదవుల్లో గుణాలంగా చూసుకోవచ్చు అంటారా? నా స్థాయిని నిర్ణయించేది అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు. నా అవసరత ఆ పార్టీకి ఉంటే, నా కెపాసిటీ, నా క్యాలిబరు, నా ప్రొజెక్షను ఈ సమాజానికి అవసరం అయ్యి ఉంటే డెఫినెట్గా నేను ఆ ప్రభుత్వంలో ఉంటాను. లేదు నీ స్థాయి ఇది, ఈ పార్టీలో నిన్ను ఇక్కడ ఉపయోగించుకోవాలనుకుంటున్నాము అని ఒక నిర్ణయానికి వస్తే ఆ పార్టీకి బద్దుడై నేను పనిచేయడానికి సిద్ధమే. నేను ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా 2029కి పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడం కోసం శరవేగంగా ఇదే పార్టీలో ఉంటాను. ఎందుకనంటే ఈ పరిపాలనలో బహుజనుల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు లేవు. ఎందుకంటే వాడుకొని ఉపయోగించుకొని వదిలేసేటువంటి కార్యక్రమాలు లేవు. తప్పకుండా నేను చూశాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను హక్కును చేర్చుకున్నటువంటి తీరుతెన్నులు నేను చూస్తూ ఉన్నాను. నా ఆత్మగౌరవం చాలా పరిపుష్టిగా ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని అందరిని హక్కును చేసుకుంటున్నారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే చాలా హర్డిల్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను మొన్న చూశారుగా విజయవాడలో ఎంత పెద్ద సభ చేశాను నేను. నాకు ప్రోటోకాల్ 3 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు స్వయాన పక్కన కూర్చొని చేస్తే దానికి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అది వేరే అంశం, తీసేసేయండి. నేను నా వ్యక్తిగతంగా కాదు, భారతదేశ చరిత్రలో 78 సంవత్సరాల తర్వాత ఒక మైదాన ప్రాంతంలో గిరిజనులకు సంబంధించినటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రపంచ దినోత్సవం రోజున ఆ సభ జరిపి 3 గంటలు సీఎం గారిని అక్కడ కూర్చోబెట్టి అరణ్యంలో ఉండాల్సినటువంటి అన్ని సాంప్రదాయాలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టగలిగి రాష్ట్ర వ్యాప్తంగా అందరిని కూడా నేను తీసుకురాబట్టి నా యొక్క ఆనందం నాకు అది చాలు అనుకున్నా. నా జీవితంలో చాలా గొప్ప విషయం. నా వ్యక్తిగతం కాదు. ఇక్కడ నేను యుగో ఫీల్ అవ్వట్లేదు. నా జనానికి నేను మెసేజ్ ఇప్పించగలిగాను సీఎం గారితో 3.5 గంట. అది నాకు సంతృప్తినిచ్చింది మైదాన ప్రాంతంలో ఉన్నట్టు. ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారు ఎన్డీఏ నాయకులు, పక్కన చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ గారు కానీ, ఆ యొక్క వాగ్దానాలన్నీ ఈ 5 ఏళ్ళు అమలు చేస్తారా? డెఫినెట్గా. అధికారం కోసం ఆ రోజున ప్రజల్ని చేశారంట. అసలు మీరు చూడండి, పాపం ఇతను పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు ముందు నేను అధపాతాళానికి తొక్కుతా అన్న మాటకి ఈ రోజున నేను ప్రతి గ్రామంలో 13,836 పంచాయతీల్లో ఒకే రోజు సకల జనుల మీటింగులు పెట్టి ఒకే రోజు ఆ మీటింగుల్లో అన్ని ఎజెండాలన్నీ కలిపి గ్రామ సభలన్నీ మీ ఎన్డీఏ నాయకులతోనే ప్రచారం జరిగింది తప్ప గ్రామంలో ఉన్న స్థానిక ప్రజలు ఎవరూ రాలేదనేది కొంత ఆరోపణ. అంటే ఒక్క రోజులోనే ప్రచారం తక్కువ. నాయకులు అక్కడ ఉన్నవాళ్ళంతా కూడా ప్రజల యొక్క సమస్యలన్నీ తెలుసు. నాయకులు డిజైన్ చేస్తే తప్పకుండా అవి గ్రాస్ రూట్ లెవెల్లో కిందకి వెళ్తాయి. ఇక్కడ ఆ మీటింగు సకల జనుల మీటింగు తర్వాత స్వయం పరిపాలన అన్నిటి మీద అవి విమర్శలు అనేది ప్రతిపక్షం ఎప్పుడు చేస్తూనే ఉంటుంది సార్. దాని క్రీము అంటే 1,00,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయటం కోసం నిర్ణయం తీసుకున్నారు. 1,00,000 కిలోమీటర్లు. అది నాట్ ఆర్డినరీ థింగ్. గ్రామ స్వపరిపాలన ఎవరైతే గాంధీ గారు ఏదైతే అనుకున్నాడో గ్రామ స్వరాజ్యం రావాలని, దాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి డిజైన్లో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పరిణతి చెందుతున్నాడో ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నాడు తెలుసా? అంత పెద్ద పార్టీకి అధ్యక్షుడైనా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుంటున్నాను, నేను విద్యార్థిని, రాజకీయ విద్యార్థిని అని నేర్చుకుంటూ తాను తగ్గి ప్రగల్భాలు లేకుండా చాలా స్పష్టంగా గ్రామ స్వరాజ్యం రావాలనేటువంటి కాన్సన్ట్రేషను చాలా అద్భుతంగా జనాలకు ఫస్ట్ నుంచి కూడా ఒక కోరిక ఉంది, బలమైన కోరిక. పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని నాకు బలమైన కోరిక. అది సాధ్యపడుతుంటారా భవిష్యత్తులో? అతను పరిణతి చెంది మంచి నాణ్యమైనటువంటి లీడర్షిప్ ఉంటే, ప్రజలందరినీ కలుపుకొని వెళ్ళగలిగి ఉంటే సమాజంలో ఎప్పటికైనా ఏదైనా సాధ్యం అవుతుందండి. సాధ్యం కాకుండా ఉండదు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మంచి అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తా ఉన్నప్పుడు షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. ఎవరో సీఎం అవ్వాలనేది ఏమి ఉండదు సార్. ఒకళ్ళు అవుతారు సీఎం. కులానికి ఒకళ్ళు సీఎం అవటం వల్ల ఉపయోగం లేదు. ఇక్కడ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు కావాలా? జగన్మోహన్ రెడ్డి అయ్యాడు వాళ్ళ కులం నుంచి. దానివల్ల ప్రయోజనం ఏమైంది? 1,00,000 కోట్లు లూటీ చేసేసారు, దోచేశారు, దాచేసుకున్నారు. వాళ్ళు ఆగమాగం అయిపోయారు. ఈ రోజున రేపు పార్టీ కూడా ఉండే పరిస్థితి లేదు. నేనే దానికి కారణం. నేను అనుకుంటున్నారు ఉండదు. ఎందుకంటే నేను మొక్క అనుకున్నారు. గురునాథ్ ఏముంది మొక్క, ఆఫ్టర్ ఆల్ పీకేస్తే ఏమనుకున్నాడు?
పీకేస్తే రాజకీయంగా పీకలకు వస్తానని మొన్న తెలిసింది వాళ్ళకి. నేను చిన్నోడినే, నేను చాలా చిన్నోడిని, చాలా కొద్దివాడిని, కానీ ప్రజల మనిషిని, నా యొక్క ఉద్యమ నాయకుడిని. నా జనం 5 కోట్ల మందికి నేను కరెక్ట్ అయి ఉంటాను, అటు కానీ ఇటు కానీ ఎటైనా కూడా. నాది నోట్లో వచ్చేటువంటి మాట అక్షర సత్యం అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఈ నిజం అవుతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ డిస్మాండిల్ అవడానికి గురునాథమే కారణం అవుతాడు. దాన్ని ఉండనీయను. నన్ను అవమానంతో బయటకు పంపించి నన్ను బాధ పెట్టినటువంటి ఆ పార్టీ, నన్నంటే నా జనాన్ని, నేను కాదు, అక్కడ అహం బ్రహ్మాస్మి కాదు, నా వాళ్ళని బాధ పెట్టినటువంటి పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ గారి యొక్క సారథ్యంలో మా శివనాథ్ చిన్ని గారు ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యుడిగా అద్భుతమైనటువంటి ఎంపీ గారు చేస్తున్నటువంటి పరిపాలన, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎమ్మెల్యేలు ప్రతి నిత్యం ఉద్యమంలాగా చేస్తూ ఉన్నారు. ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఇవ్వటం కోసం నడుం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అయారాంగాళ్ళు గయారాంగాళ్ళు కోట్లు గడించి వాళ్ళ మీద ఎంక్వైరీలు వేస్తూ ఉంటే బొక్క దిప్పుకోలేక జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో భయంతో వాళ్ళ యొక్క బ్లూ మీడియా సాక్షి పత్రికతో కరపత్రంతో మా మీద దాడులు చేస్తున్నారు తప్పించి వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈ రాష్ట్రంలో అని ఊస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఇదే పార్టీలు ఉంటారు, మళ్ళీ పార్టీ మారనండి. ఎందుకు మారతాను? నేను ఆ రోజైన వైఎస్ఆర్ పార్టీ నేను కాదు, నేను ఉద్యమకారుని, మీరు గ్రహించాలి. నేను వైఎస్ఆర్ పార్టీ కాదు, నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. నేను వైఎస్ఆర్ పార్టీ కాదు. వైఎస్ఆర్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు అనుగుణంగా నేను ఉద్యమం చేశాను. ఆ మేనిఫెస్టోకు అనుగుణంగా నేను రాష్ట్రం అంతా తిరిగానే తప్పించి నేను వైఎస్ఆర్ పార్టీ కాదు. అది దయచేసి ప్రజలందరూ కూడా మీ ద్వారా నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. చాలాసార్లు తెలియజేశాను, నేను తెలుగుదేశం పార్టీ. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేస్తాము, ప్రతి పేదవాళ్ళని కూడా అభివృద్ధి చేయాలన్నదే ఎన్డీఏ యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పి కూడా గురునాథ్ గారు చెప్తున్నారు. ఇది ఈ రోజున గురునాథ్ గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం.